హలో, వెల్కమ్ టు ఆన్ పాయింట్. నేను మీ మణి శర్మ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే పాయింట్తో మనం ఈరోజు ముందుకు వస్తున్నాం. కేంద్రం 11,440 కోట్లు స్టీల్ ప్లాంట్ కేటాయించింది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం, ఆహ్వానించదగ్గదే. ఇకపోతే ఈ యొక్క విషయంపై ప్రధాన మీడియా అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇది ఉక్కు సంకల్పం అంటూ ఊదరగొట్టేస్తుంది. సరే, విషయంకి వెళ్తే ఎవరిమంటే వాళ్ళు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. ప్రధానంగా వైసీపీ, మేము ఈ అంశంపై గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసాం, దాని ఫలితం ఇదని వాళ్ళు ఊరికే గప్పాలు కొట్టుకుంటున్నారు. మరి గత 5 ఏళ్ళలో ఎందుకు వైసీపీ ₹1 కూడా రాబట్టలేకపోయింది? ఇక రెండోది తెలుగుదేశం. ఇది కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితమే అని చెప్తోంది. మరి అలాంటప్పుడు 2015, 2019లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, మరి అప్పుడు ఎందుకు ఈ అడుగు పడలేదు? ఎందుకంటే అప్పుడు బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. ఇప్పుడు టీడీపీ మీద ఆధారపడుతుంది. ఎట్ ద సేమ్ టైం టీడీపీ కూడా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూని కాస్త ముందుకు కట్టింది. కాబట్టి భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రకటన చేయడం జరిగింది. దీని వెనకాల అసలు ఏంటో తర్వాత చూద్దాం. ఇక పక్కన పడితే ప్రధానంగా ఈ విజయం ఏ రాజకీయ నాయకులతో కాదు, ఏ రాజకీయ పార్టీలతో అంతకన్నా కాదు. వాళ్ళ మటుకు వాళ్ళ ప్రాధాన్యత దృష్టిలో పెట్టి వాళ్ళు ప్రకటించుకోవడం, దానికి మీడియా ఒత్తాస పడడం. ఇది ఖచ్చితంగా సుదీర్ఘకాలంగా ఉద్యమం చేస్తున్న కార్మికులదే ఈ విజయం. సరే, అసలు విషయానికి వస్తే కేంద్రం ప్రకటించింది 11,440 కోట్లు. ఇది ప్లాంట్కి ఎలా ఉపయోగపడుతుందని మనం ఆలోచిస్తే, ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి 20,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఎలా అంటే బ్యాంకులకు 12,000 కోట్లు, అలాగే మన ఉద్యోగస్తుల జీతాల కోసం 400 కోట్లు, అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఒక 400 కోట్లు, ఇలా చెప్పుకున్నప్పుడు 20,000 కోట్ల వరకు ఉంది. సో ఇది నిజంగా చెప్పాలని ప్లాంట్కి పెద్ద అప్పు ఏం కాదు, చాలా ఈజీగా తీర్చవచ్చు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఏటా ఈ ఉత్పత్తిని ప్రొడ్యూస్ చేయడానికి సుమారు 20 నుంచి 25,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అంటే కోల్కి, ఐరన్ ఓర్కి, ఇట్లా అనమాట. ఇది నిపుణులకు అంచనా. సో ఇలా చేస్తే ఎవ్రీ ఇయర్ 5,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ మేరకు ఈ 20,000 కోట్లు తిప్పి కొడితే 4 ఏళ్లలో క్లియర్ అయిపోతుంది. మరి ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రత్యేకించి విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్కి చాలా డిమాండ్ ఉంది. లెటర్సే ఇతర స్టీల్ ప్లాంట్ల స్టీల్ కాస్ట్ టన్ను 50,000 ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ల టన్ను 56,000 వరకు ఉంటుందట. అలాగే ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్లో 7,000 కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ మిగిలింది. సో తప్పు తీర్చడం పెద్ద విషయం కాదు. అయితే ప్రధాన కారణం ఏంటంటే, ఒకసారి మనం పరిశీలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్కి సంబంధించి సొంత గనులు లేవు. అదే జిందాల్ లాంటి సంస్థలకి ప్రభుత్వం సొంత గనులు కేటాయించింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవడంతో సుమారు 6,000 రూపాయల వరకు టన్నుకి ఖరీదు చేస్తుంది. సొంత గనులే ఉంటే 600 రూపాయలకి రాబట్టుకోగలుగుతుంది. ఇది ప్రధానమైన తేడా. అంతేకాకుండా ఇటీవల అంటే డిసెంబర్లో అనుకుంటా కేంద్ర ప్రభుత్వం జరిగింది నక్కపల్లిలో ఏర్పాటు చేయబోతున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో చంద్రబాబు చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ప్రైవేట్ ప్లాంట్లకు గనులు కేటాయిస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు గనులు కేటాయించకూడదు? ఇకపోతే చంద్రబాబు ఏమంటారంటే, అసలు ఏవైతే విద్యుత్ బకాయిలు ఉన్నాయో అవి కట్టాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన చేశారు. చాలా సంతోషం. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ కరెంటు బకాయిలు ఉండాల్సిన అవసరం ఏంటి? స్టీల్ ప్లాంట్కి సొంతంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే సరైన టైంలో వీళ్ళు బొగ్గు సప్లై చేయట్లేదు. దాంతో ఆ బొగ్గు బయట కొనాల్సి వస్తుంది. అది అధిక భారం అవుతుంది. ఉదాహరణకి అంబానీ లాంటి సంస్థలకి భారీగానే గనులు కేటాయించారు. మరి పబ్లిక్ సెక్టార్లో ఉన్న స్టీల్ ప్లాంట్కి ఎందుకు బొగ్గు గనులు కేటాయించడం లేదు? ఇది ఇంకో పాయింట్. ఇక అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం కేంద్రం కేటాయించిన 11,440 కోట్లని ప్లాంట్ ఎలా మేనేజ్ చేస్తుంది? 20,000 కోట్ల అప్పుల కోసమా లేదా ప్రొడక్షన్ కోసమా? ఉదాహరణకి అప్పుల మీద కేటాయిస్తే నెక్స్ట్ ప్రొడక్షన్ కాస్ట్ ఎట్లా అచీవ్ కావాలి? సరే, బ్యాలెన్స్ చేస్తూ
అటు కొంచెం ఇటు కొంచెం చేసుకుని వెళ్తున్నా ఎంతకాలం నెట్టుకు రాగలదు? మహా అయితే 1-2 సంవత్సరాలు తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి. అసలు ఈ మొత్తం సమస్యకి చాలా ఈజీ పరిష్కారం కేంద్రం ముందున్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు అంటే అది నథింగ్ బట్ సెయిల్లో విలీనం చేయడమే. ప్రస్తుతం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి 100 ఏళ్ళకు సరిపడే ఖనిజ వనరులు ఉన్నాయని పేర్కొంటున్నారు. మరి ఒక సింపుల్ సంతకం క్యాబినెట్లో తీర్మానంతో మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది కదా. కార్మికులు కోరుకుంటుంది కూడా ఇదే డిమాండ్. దాని మీద ఎందుకు దృష్టి సారించట్లేదు? అది ఉక్కు సంకల్పం లేదా ఏదో కొంత మేరకు డబ్బులు కేటాయించి ఇది మాది ఉక్కు సంకల్పం చెప్పడం ఎంతో రైతు? దాన్నే తీసుకుందాం. ఇప్పుడు మొత్తం మీడియా ద్వారా ప్రపంచానందరికీ కేంద్రం స్టీల్ ప్లాంట్ని ఆదరించిందని విస్తృతంగా ప్రచారం చేశారు. రేపొద్దున ఒక 2 ఏళ్లలో మళ్ళీ మొదటి స్థితికి వచ్చే దొరుకుతుంది. ఎందుకంటే అటు అప్పులు తెచ్చలేరు, పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ చేయలేరు. అప్పుడు మళ్ళీ యథాస్థితికి వస్తే ఈ సాగుతో 2 ఏళ్ళ తర్వాత లేదా 3 ఏళ్ళ తర్వాత ఇక ఇంతే పరిస్థితి మారదు. ప్లాంట్ని అమ్మేసి ప్రైవేటీకరణ తప్ప మరేం చేయలేము అని చెప్పి తమ సొంత జాగీరుదాలకి అప్పచెప్పడమే వాళ్ళ సంకల్పమా? అసలు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి నిర్ణయించి ఎంతో ఉద్యమాల ఫలితంగా స్టీల్ ప్లాంట్ను మనం దక్కించుకున్నాం. అలాంటి ప్లాంట్ని ప్యాకేజీ పేరుతో ప్రైవేటీకరణ దిశగా సాగుతున్నాం ఎంతవరకు సబ్బు. సో ఈ నేపథ్యాన్ని మనం పరిశీలించినట్టయితే నిజంగా కేంద్రం ప్లాంట్కి సాయం చేస్తోందా? సమీప భవిష్యత్తులో ప్రైవేటీకరణే లక్ష్యంగా సాగుతోందా? ఇదే ఈరోజు ఆన్ పాయింట్. నమస్తే.